ఇక మా పార్టీ కాదా ఆయన డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నా బాధ, ఎందుకంటే నేను కూడా మల్లన్న కోసం చాలా కష్టపడ్డాం, పనిచేసినాం. పార్టీలో మాట్లాడాలనుకున్నప్పుడు పార్టీ లైన్లో ఉండాలి. లేదా మీకు డౌట్స్ ఉంటే ఇది ఎట్లా చేసినామని ఆయనను కూడా 2-3 మీటింగ్లో పిలిచినాం. నేనే కదా పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఉండిగా ఆయనను కూడా 2-3 మీటింగ్లకు వచ్చిండు. కాబట్టి ఇవాళ సమగ్ర ఈ యొక్క కులగణన జరుగుతుంటే ఈ యొక్క సమగ్ర సర్వేలో అధికారులకు సహకరించాల్సినటువంటి ప్రజాప్రతినిధులుగా ఉండి బీఆర్ఎస్ పార్టీ ఎంత దుర్మార్గం అంటే వాళ్ళు ఈ సర్వేలో పాల్గొనలే. మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం, సామాజిక ఆర్థిక ఉపాధి అవకాశాల కోసం ఈ కుల సమగ్ర సర్వేను మేము నిర్వహించినాం. ఇవాళ వాళ్ళకి ఎక్కడ బీసీలకు పెరుగుతున్నాయో, ఎవరి వాటా ఎంత పెరుగుతుందో అని వీళ్ళు పాల్గొనలేదు. పాల్గొనలకు మాట్లాడే అర్హత ఉందా? బీసీ సోదరులు కూడా ఆలోచించాలి, నిలదీయాలి. ఎందుకు వాళ్ళు పాల్గొనలేదు? వాళ్ళు